ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాడి జాతకం ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనం గత పాఠములలో నాడికి సంబంధించినటువంటి కొంత ప్రాథమిక విషయాలు అనేటువంటివి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పాఠంలో నాడిలో అనుసరిస్తున్నటువంటి లేక నడుస్తున్నటువంటి విధానాలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ క్లాసులో చెప్పుకుందాం. దాంట్లో ముఖ్యంగా 4 విధానాల్లో నాడీ విశ్లేషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిగా జీవనాడి, తర్వాత పరాశర నాడి, బిఎన్ఎన్ అనగా భృగునంది నాడి, బిఎన్ఎన్ ఆర్జీరావు గారి మెథడ్లో కూడా విశ్లేషణ అనేటువంటివి చేయవచ్చు. దాంట్లో ముఖ్యంగా ముందుగా జీవనాడి విధానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో గురుడు ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క తత్వము, గురుడు ఎవరితో కలిశారో వారి యొక్క లక్షణాలు తదితర అంశాలను బట్టి ఈ యొక్క జీవనాడిలో చెప్పబడుతుంది. అలాగే గురుడి నుంచి సోదరులను కనుక తీసుకోవాలంటే తృతీయ స్థానాన్ని, వారి యొక్క వృత్తి విషయాలు కనుక తెలుసుకోవాలంటే గురు నుంచి 10వ స్థానాన్ని, 10వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, లేక గురు నుంచి 10వ స్థానాధిపతి ఉన్నటువంటి స్థితి, వాటి యొక్క గ్రహ కలయికలను బట్టి ఈ యొక్క జీవనాడి విధానంలో మనం ఫలిత విశ్లేషణ అనేటువంటివి చేస్తూ ఉంటాము. ఇక పరాశర నాడి విషయానికి వచ్చినట్లయితే పరాశర నాడిలో పరాశరుని యొక్క సూత్రాల్లో, పరాశర మహర్షి యొక్క సూత్రాల్లో కొన్ని విధానాలు అనేటువంటివి కూడా ఈ పరాశర నాడిలో మనం వాడడం జరుగుతుంది. అదేంటంటే మనము ఎవరి గురించి పరిశీలన చేద్దామని అనుకుంటున్నామో ఆ యొక్క గ్రహ కారకత్వాన్ని తీసుకుని అక్కడి నుంచి ఆ భావాధిపతి ఎక్కడున్నాడు అనేటువంటి అంశాలను బట్టి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మనం కుజుడిని కనుక, అంటే సోదర విషయాలు కనుక తీసుకున్నట్లయితే కుజుడి నుంచి తృతీయ స్థానము, సంతాన విషయాలను కనుక తీసుకున్నట్లయితే గురు నుంచి 5వ స్థానం, పంచమాధిపతి గురు నుంచి పంచమాధిపతి ఎక్కడున్నాడు అంటే పుత్రకారకుడైనటువంటి గురు నుంచి పంచమాధిపతి ఏ స్థితిలో ఉన్నాడు, లేక గురు నుంచి 5వ స్థానంలో ఏమేం గ్రహాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను బట్టి ఈ విధానంలో చెప్పబడుతుంది. అలాగే శుక్రుడి నుండి 7వ స్థానము పురుషులకి, స్త్రీలకి కుజుడి నుండి 7వ స్థానాన్ని వారి యొక్క వివాహ జీవితం గురించి పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే విద్యా విషయాల గురించి బుధుడి నుండి 4వ స్థానం, బుధుడు విద్యాకారకుడు కావున బుధుడి నుండి 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల ఆధారంగా మనం ఈ యొక్క పరాశర నాడి విధానంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే భృగునంది నాడి. ఇక భృగునంది నాడిలో మనం పరిశీలిస్తున్నటువంటి గ్రహం ఏ రాశిలో ఉన్నది, ఎవరితో కలుస్తున్నది, అలాగే మనం పరిశీలిస్తున్నటువంటి గ్రహానికి 2వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటి విషయాలే కాకుండా ఈ యొక్క పరిశీలిస్తున్నటువంటి గ్రహాలకి తదనంతర రాశుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి వాటి యొక్క కాంబినేషన్ బట్టి ఈ యొక్క భృగునంది నాడి విధానంలో చెప్పబడుతుంది. భృగునంది నాడి విధానాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది డైరెక్ట్ మనకి రంజన్ పబ్లికేషన్లో లభిస్తున్నటువంటి భృగునంది నాడి విధానానికి ఆర్జీరావు గారు రాసినటువంటి వ్యాఖ్య. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ విధానాన్ని మనం పూర్తిగా అనుసరించవచ్చు. అలాగే భృగునంది నాడిలో ఆర్జీరావు గారు మరికొంత పరిశోధన చేసి మరికొంత ఫలితాలు సంతృప్తికరంగా రావడానికి ఈ విధానంలో భృగునంది నాడి ఆర్జీరావు గారు విధానంలో
అనగా భృగునంది నాడిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూల సూత్రాలను అన్నింటినీ కూడా తీసుకుని మరింత సులువైనటువంటి ఫలితాల కోసం, మరింత మంచి ఫలితాల కోసం ఆర్జీరావు గారు దిక్ సంబంధిత గ్రహ కలయికల ఆధారంగా ఈ యొక్క నాడీ విశ్లేషణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వీటి యొక్క 4 విధానంలో ప్రతి విధానం కూడా వేటికది మంచి ఫలితాలు ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా మనం వాడేటువంటి విధానం ఈ భృగునంది నాడిలోని మూల సూత్రాలు ప్రధానంగా వాడుతుంటాం. ఆ తదుపరి ఈ యొక్క భృగునంది నాడి ఆర్జీరావు గారు దిక్ సంబంధిత విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో దాన్ని రెండో విధానంలో మనం ఈ యొక్క నాడీ విశ్లేషణ విధానాలు అనేటువంటివి మనం వాడుతూ ఉంటాము. తదుపరి పాఠంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శుభం.